అసలు అల్లూరి సీతారామరాజు సినిమాలు వచ్చినాయి అంటే ఆ సినిమాకు కృష్ణ గారు తీసిన సినిమాకు మీరు ఇప్పుడు ఇవి తీసే సినిమాకి అసలు ఏంది అసలు దీని అసలు ముచ్చటేంది? ముచ్చటంటే అల్లూరి సీతారామరాజు గారి సినిమాని కృష్ణ గారు బాగా తీశారు అప్పట్లో. చాలా బాగా తీశారు. అయితే బాగా పాత అయింది కదా, 50 సంవత్సరాలు అయింది. పెద్దవాళ్ళందరూ కూడా మరి మీ తరం వాళ్ళు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా చూశారు. మరి ఇప్పుడు పిల్లలకి చూపించాలి అంటే కనుక కొత్త సినిమాని చూపించాలనే ఉద్దేశంతో ఈ పాత సినిమాని వీళ్ళు చూడట్లేదని చెప్పి నేను కొత్త సినిమాని తీయడం జరిగింది. ఇప్పుడు ఆ గడ్డం ఎంటికలు ఇవన్నీ అంటే ఇగ్గా లేకపోతే నిజమే? ఇంకా అదంతా ఒరిజినల్, ఇదంతా ఒరిజినల్ ఇది ఆల్ ఒరిజినల్. ఈ బాణం యుద్ధం ఇదేంటి కత్తి ఇవన్నీ ఒరిజినల్, ఇవన్నీ ఆ? మొత్తం అన్నీ ఒరిజినలే. చూసిరు కదా ఒక కత్తి అన్నీ నిజమే. ఒక్కొక్క కత్తి పట్టుకుంటే ఎట్లున్నది ఇక సీతారామరాజు చూసినట్టే అనిపిస్తుంది నాకైతే. ఇక అల్లూరి సీతారామరాజు అని నేనైతే చిన్నప్పుడు అంత సినిమాలలో చూసినా ఆయన గురించి విన్నా కానీ ఇట్లా డైరెక్ట్ చూసేసరికి సేమ్ సార్ అట్లనే ఉన్నాడు. ఆ? ఏం సార్ ఎట్లా అనిపిస్తుంది సినిమా తీసిళ్ళు అంటే బా జనాలకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు అసలు? అంటే సీతారామరాజు గారు లాంటి మహాపోరాట యోధుడు ఒక యుగానికి ఒక్కడే పుడతాడనేటువంటిది అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు ఆ సీతారామరాజు గారు లాంటి మనస్తత్వంతో, సేవా తత్పరతతో, దేశభక్తి భావాలతో ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ఎదుర్కొందాము అనేటువంటి దృక్పథం ఇప్పుడు రాబోయే యువతే కదా, వాళ్ళ దేశానికి వెన్నెముకలు లాంటి వాళ్ళు. వాళ్ళందరిలోనూ ఒక మంచి దేశభక్తి భావం రావాలనే ఉద్దేశంతో ప్రజలకు ఇప్పుడు మళ్ళా నూతనంగా ఇంకొకసారి సీతారామరాజు గారి సినిమాని నిర్మించడం జరిగింది. అంటే సీతారామరాజు సారు అసలు అల్లూరి సీతారామరాజు అంటే అడవికి ఒక అడవిలో నివసిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళందరికీ ఒక దేవుడు అని మనం విన్నాం. అవును. వాళ్ళు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ మీద మొత్తం పోరు చేసి దున్నుకుంటే ఇప్పుడు ఏంటంటే పోడు భూములు దున్నుకొని వ్యవసాయం చేసుకుంటా బతుక్కుంటా అక్కడ ప్రజలు ఉండేటోళ్ళు. వాళ్ళను ఏదైతే బ్రిటిష్ వాళ్ళు చేయకుండా పన్నులు వసూలు చేస్తే కట్టకుండా ఉండడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయనను ఎట్లా చేసిళ్ళు అనేది మనం అంతా చూసినాం కదా. అంటే దీన్ని తీసుకురావడం తెల్లోళ్ళు ఇప్పుడు తెల్లదొరలను పెట్టడానికి ఏం చేసిళ్ళు అడవిని అంటే ఇప్పుడు ఈ సినిమా అడవి మొత్తం అడవిలోనే తీయాలి అంటే దీనికి ఆ ఊరేమన్నా కొత్తగా నిర్మించిల్లా లేకపోతే పాత ఊళ్ళోనే పోయి చేసిల్లా? ఒక 6 నెలలు ఈ లొకేషన్ కోసం తిరగడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు 100 సంవత్సరాల క్రితాన ఎలాంటి గ్రామాల్లో ప్రజలను ఐక్యం చేసి దేశం కోసం పాటుపడి పోరాడారో అలాంటి గ్రామాల కోసం నేను వెతకడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా మోడర్నైజేషన్ అయిపోవడంతో చాలా మారుమూల గ్రామానికి దారి లేనటువంటి గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేడతో అలికినటువంటి ఇళ్ళు ఆకిళ్ళు ఉన్నటువంటి గుడిసెలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నాను. అంటే సీతారామరాజు సార్ అంటే మామూలుగా మనం ఇప్పుడు ఆయన అడవి గురించి చెప్తారు. ఇంట్లో అందరు కమర్షియల్ అటు రోజులలో చూస్తాను. ఏ సినిమా చూసినా పైసల కోసం తీయాలి, హీరోయిన్ ఉంటుంది, మంచి చిన్న చిన్న బట్టలు వేసుకోవాలి చూడాలి. మరి మీరు ఒక్కటే తీసి మీరే హీరో మీరే పాటలు పాడిళ్ళు కొన్ని చేసిళ్ళు అసలు ఎట్లా అంటే ఇది జనాలకు పోతుంది అంటారా? ఎట్లా మీరు ఎట్లా అనుకుని అసలు ముందుగా వచ్చిళ్ళు? ఒక మంచిని ప్రజలకు అందించేటప్పుడు ఏదైతే జనాల్లోకి పోతుందో అనేటువంటిది కాదు కదా ముఖ్యం. ఒక మంచి పని చేస్తున్నాం, అది అయినప్పుడు అది జనాలు ఆదరించే పబ్లిక్ ఎప్పుడూ ఉంటారు. అంటే ఆలోచన ఎందుకు వచ్చింది అల్లూరి సీతారామరాజుదే తీయాలి? చిన్నప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు గారు అంటే నాకు ఇష్టం ముందు ఫస్ట్ థింగ్. తర్వాత సీతారామరాజు గారి యొక్క గొప్పతనాన్ని ఆ 27 ఏళ్ళ వయసులోనే ఒక ప్రేయసి ఏమీ లేకుండా ఆయన చనిపోవడం జరిగింది దేశం కోసం. అలాంటి మహనీయుని చరిత్ర ఇప్పుడు యువత మర్చిపోతున్నారు. అల్లూరి సీతారామరాజు గారు అంటే తెలుసా అంటే ఫ్రీడమ్ ఫైటర్ అంటున్నారు, సింపుల్గా ఒకటే ఒక వర్డ్. తర్వాత అతని జీవిత చరిత్ర తెలుసా అంటే తెలియదు అంటున్నారు. అందుకని తెలియపరచాలి మరొకసారి. కొత్త సినిమా అయితే చూస్తారు, పాత సినిమా అయితే చూడరు కదా. అంటే కథ దేంతో స్టార్ట్ అవుతుంది అసలు? కథ అంటే చిన్నతనం నుంచి అల్లూరి సీతారామరాజు గారు ఎలా విప్లవ భావాలు ఎందుకు వచ్చినాయి, ఎలాంటి అన్యాయాలు అతను చూశాడు చిన్నప్పుడు, చూసిన తర్వాత అతని జీవితంలో ఇలాంటి పోరాటం చేయడానికి ఎలాంటి కారణాలు వచ్చినాయి ఇవన్నీ చూపిస్తూ అప్పుడు అతను పోరాటం చేయడం జరిగింది. అంటే సీతారామరాజు చెప్తే కొన్ని ఇట్లా ఆయన పేరు చెప్తేనే రోమాలన్నీ నిక్కబడుతాను. అవును. మీరు కథ తీస్తా అంటే అసలు మీకు ఎట్లా అనిపించింది? కథ తీస్తుంటే అంటే ఆహార్యంలోకి వెళ్ళి యాక్షన్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం సీతారామరాజు గారు నేనే అనేటువంటి ఫీలింగ్ వచ్చింది యాక్షన్ చేస్తున్నప్పుడు. ఆ బ్రిటిష్ వాళ్ళని చూస్తే నిజంగా చూసినా కూడా సేమ్ అట్లనే నాకు సీతారామరాజును కళ్ళారా చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అదే గడ్డం అదే వెంట్రుకలు అదే, ఎందుకంటే ఆ ఫిజిక్ కూడా ఆయన అక్కడ ఏంటంటే అడవిలో బతికేటోళ్ళు ఏముంటాయి, పండ్లు ఫలాలు తినుకుంటే ఆ రోజులలో ఏమున్నాయి, ఏం లేవు. ఆ రోజు ప్రజల కోసం ఆలోచించి నా ప్రజలు అనుకొని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి, గొప్ప వ్యక్తి అల్లూరి సార్.
అల్లూరి సీతారామరాజు ఆయన గురించి ఎంత చెప్పినా మనం తక్కువ. ఎన్నో చరిత్రలు చూసినాం, సినిమాలు వచ్చినా కూడా. మీరు ఈయాటి రోజులలో అంటే ఇప్పుడు ఇవాటి కమర్షియల్ రోజులలో ఇలాంటి పాత్రలు ఎంచుకోవడం, అందులో ఎటువంటి అంటే హీరోయిన్లు కానీ అలాంటివి లేకుండా తీసినప్పుడు అంటే మీకు ఇన్స్పిరేషన్గా అంటే ఆయన ఒక్కడే అనిపించిందా, లేకపోతే అందరికంటే దేశంలో ఎంతో మంది వచ్చిళ్ళు ఈయన తీస్తేనే బాగుంటుంది అనిపించిందా? అంటే దేశభక్తి కోసం, దేశం కోసం పోరాడినటువంటి ఒక భగత్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోసు, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలాగా మన స్వతంత్రం కోసం పోరాడినటువంటి నాయకులు అందరి చరిత్రలు నేను చదివిన తర్వాత మన తెలుగువాడైనటువంటి అల్లూరి సీతారామరాజుని ప్రజలకు ఇంకొకసారి చూపిస్తే అదొక తృప్తి నాకు అని అనిపించింది. ఆ సినిమా అతని యొక్క వేషం వేసినందుకు నేను పూర్వజన్మలో సుకృతం చేసుకున్నాను అనిపిస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ సినిమా సెట్టింగ్ ఒక ఊరే నిర్మించిల్లాట, ఎంత బాగా పైసలు అవుతాయి కదా, మరి ఎంత పైసలు ఎక్కడి నుంచి తెచ్చిళ్ళు ఏంది? అది అయినాయి మరి, తప్పదు కదా, తీయాలని అనుకున్నప్పుడు దానికోసం ఖర్చు పెట్టక తప్పదు. అదే అంటన్నా, మామూలుగా ఏంటంటే పైసలు వస్తాయా రావా అనేది పక్కన పెడితే అల్లూరి సీతారామరాజు సార్ పేరు చెప్తేనే కొన్ని ఇప్పటికీ వాళ్ళ దేవునిలాగా భావిస్తారు వాళ్ళు చూడవరం ప్రాంతంలో. ఆ ఊర్లో కూడా నాకు ఈ షూటింగ్ కూడా అల్లూరి సీతారామరాజు గారు అంటేనే ఇచ్చారు, లేకపోతే ఎవరు ఆ ఊరు. ఆ ఊరు ఆయన షూటింగ్ అంటే సీతారామరాజు గారి సినిమా అయితే మీరు తీసుకోండి అన్నారు వాళ్ళంతా. మామూలుగా ఇప్పుడు మా అడవిలనే కాకుండా ఇప్పుడు మా హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ కూడా అటు ఇప్పుడు అంత పరిస్థితులు ఇట్లుంటా ఉంటాయి కదా, అట్లాంటి ఆడిపోయినట్టు ఎట్లా అనిపించింది మరి? షూటింగ్ అని సహకరించి ఇలా ఎట్లా అనిపించింది? అక్కడ అంటే కులు మనాలిలో కొంచెం ఇబ్బందులు పడ్డాం. అక్కడ మనాలి, ఆ లేహ్ లదాఖ్, రోహతంగ్ పాస్ అలాంటి ప్రాంతంలో వెళ్ళినప్పుడు మొన్న లాస్ట్ టైం బిల్డింగ్లు పడిపోయినాయి కదా ఆ బ్యాస్ నది వరదలకి. ఓకే, అప్పుడు మేము ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత మాకు చిక్కుకుంటం జరిగింది. కొంచెం ఇబ్బందులు పడ్డాం, ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ అవి వచ్చి తర్వాత వచ్చేసాం జాగ్రత్తగా. అంటే సినిమా తీస్తా అంటే ఇంకా సినిమా ఇప్పటి వరకు అంటే 36 రోజులలోనే 37 రోజులు కంప్లీట్ చేసిన ఉంటారు. ఇంత తొందర తీస్తానము అంటే జనాలకు ఆకట్టుకునే విధంగా అన్నీ ఉంటాయని మీరు అనుకున్నారా? ఆకట్టుకుంటారు. ఇప్పుడు చాలామంది ప్రజలను అడిగాను నేను, ఎప్పుడు వచ్చేటువంటి కమర్షియల్ సినిమాలకు కాకుండా ఇలాంటి సీతారామరాజు గారి సినిమా ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మితం అయితే మళ్ళీ చూడాలని ఉంది, మీరు తీస్తే మాకు బాగుంది, మాకు నచ్చిందని చాలామంది అన్నారు, సర్వే చేశారు. అంటే కథ ఎట్లుంటుందో మా 99 ప్రజలకు చెప్తారా? కథ మామూలుగా సీతారామరాజు గారి యొక్క స్టోరీయే, కానీ సీతారామరాజు గారు నిజంగా చేసినటువంటి పనులు ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించాను నేను. సీతారామరాజు గారు అంటే ఒక బాణాలు వేసి కొట్టడం ఒకటే కాదు, అక్కడ ఎవరిని మన బ్రిటిష్ వాళ్ళని పారద్రోలడం కోసం పోరాటం ఒక్కటే కాదు, ఆయన ప్రజలకు విద్య నేర్పించాడు, ఆయుర్వేదం నేర్పించాడు, వాళ్ళలో ఉన్నటువంటి చెడు వ్యసనాలన్నింటినీ కూడా పారద్రోలాడు. అవును, మేము ముఖ్యంగా వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఏంటంటే అక్కడ శిస్తు కట్టకుండా వాళ్ళని ఉండనీయ కోసం వాళ్ళు ఎలా బతకాలి అని నేర్పిన వ్యక్తే అల్లూరి సీతారామ. మన యొక్క సస్యశ్యామలమైన మన భారతదేశంలో వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ అడవి తల్లిని నమ్ముకుని బ్రతుకుతున్నారు, వీళ్ళు మన భూమిని నమ్ముకుని. బ్రిటిష్ వాళ్ళు వచ్చి రోడ్లు వేయమని అన్నారు, మీరు రోడ్లు వేయండి, వ్యవసాయం పనులు మానేసేయండి అని చెప్పి వాళ్ళకి ఏదో అందనట్టుగా పైసలు ఇస్తుంటే ఆ పైసలు లెక్క పెట్టుకోవడం కూడా తెలియదు వాళ్ళకి. ఆ అణ అంటే అంత, ఇది కానీ అంటే అంత లెక్కలు తెలియదు, ఏదో ఇలా వేస్తుంటే వాళ్ళకి దోషుడు పెట్టి తీసుకునేవారు, ఇంటికి వచ్చి లెక్క పెట్టుకోవడం కూడా తెలియదు. అప్పుడు సీతారామరాజు గారు వీళ్ళకి విద్య నేర్పించాలి, అప్పుడు వస్తువుకు వస్తువు ఇచ్చే రోజులు అవంతా కాదు, అది ఏదో ఇస్తుంటే ఈ నాణ్యాలు ఇస్తున్నాం, ఈ నాణ్యాలు వస్తువుల కంటే విలువ ఎక్కువైనాయి, నువ్వు పట్టణం వెళ్తే నీకు బోల్డ్ అంత గ్రాసం వస్తుందని వాళ్ళు నమ్మించి వీళ్ళు మోసం చేసేవారు అమాయక ప్రజల్ని. వీళ్ళకి తెలియక వీళ్ళు ఏదో ఇచ్చారు కదా, ఏ బంగారు నాణ్యాల కింద ఫీల్ అయ్యేవారు, వాళ్ళకి తెలియదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళి పక్కనున్న టౌన్కి వెళ్ళి ఏంటి ఇస్తారా అని అడిగితే వీళ్ళు పండించుకున్న దాంట్లో 400 కూడా రాదు. అక్కడ వ్యవసాయం చేసుకుంటేనే మనకు ఆహారం, కడుపు నిండా ఆహారం ఉంది, ఇంక మరి వీళ్ళు ఇచ్చిన డబ్బులతో మనమేం